ఈ కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ వీళ్ళందరికన్నా కూడా సుపీరియర్ యాక్టర్ కదా. మళ్ళీ వీళ్ళెందుకు ఇంత జలసీతోటి కుంగిపోతారు? కోట శ్రీనివాసరావుకి ఏంటండి ఆ వయసు ఏంటి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు అనకూడదు కానీ అన్నమాట. అతనికి వయసుకు తగ్గ మాట మాట్లాడలా. నాకు మీరు చెప్తున్నందుకు కాదు, ఎన్నిసార్లు విని చిరాకు వస్తుందంటే అతను కానీ అఫ్కోర్స్ బాబు మోహన్ గారు ఈ మధ్యన మాట్లాడుతున్నారు. ఏంటంటే అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయేవరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మాయి ఇక్కడ మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగుని ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది. నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతోమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు, ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరైన లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరైన లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు మారిపోకూడదు. ఇవాళ ఇండస్ట్రీలో నేను చాలాసార్లు విన్నాను ప్రకాష్, ఈ మధ్యకాలంలో ఏ విషయం వచ్చినప్పుడు నువ్వు ఎన్నోసార్లు ఎంతో ప్రేమగా మాట్లాడిన వాళ్ళు కూడా, లైక్ కోట శ్రీనివాసరావు, ఇంకా 2-3 పేర్లు, బాబు మోహన్ గారు, వీళ్ళందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే ప్రకాష్ రాజ్ ఎవరేనండి? ఇంత జలసా, ఇంత అసూయ. పోనీ అతను ఏమన్నా దీనివల్ల ఏమైనా 10 రూపాయలు సంపాదిస్తాడా? కనీసం ఏమైనా ఇది ఉంటుందా? ఎక్స్ట్రాగా ప్రకాష్ రాజ్కి ఏమన్నా కిరీటం ఏమైనా పెడతామా నెత్తి మీద? ఇది ముళ్ళ కిరీటం అంటే ఆ ముళ్ళ కిరీటం నేను భరించి రక్తాలు కారినా సరే బ్రహ్మాండంగా చేస్తాను ముందుకు వచ్చాడు.